హాయ్ గైస్, వెల్కమ్ టు వీకెండ్ మనీ షో. ప్రతి వీకెండ్ మనీ షో ద్వారా మీ పోర్ట్ఫోలియోని కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి, ట్రాక్ చేసుకోవడానికి, రివ్యూ చేసుకోవడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తుంటాను. ఈరోజు వీకెండ్ మనీ షో విషయంకి వచ్చినట్టయితే ఐటీసీ తన రిజల్ట్స్ని అనౌన్స్ చేసింది. ఆ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. అలాగే టైర్ కంపెనీస్ చాలా మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేశాయి. ఆ రిజల్ట్స్ చూద్దాం. వీటితో పాటు వేరే అసెట్ ఒక కొత్త ఎన్ఎఫ్ఓని తీసుకొస్తుంది. ఆ ఎన్ఎఫ్ఓ గురించి కూడా తెలుసుకుని మార్కెట్ ట్రెండ్స్తో ఈ వీకెండ్ మనీ షోని క్లోజ్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీకెండ్ మనీ షో. లాస్ట్ వీకెండ్ మనిషి వీడియోలోని మన రెగ్యులర్ వ్యూవర్స్ అందరూ అన్న లూజ్ షర్ట్ వేసుకొచ్చామని చెప్పి కామెంట్ చేశారు. యాక్చువల్లీ నేను లూజ్ షర్ట్ వేసుకురాలేదు, అది ఫిట్ షర్టే, కాకపోతే లూజ్ అయిపోయింది. ఎందుకంటే లాక్డౌన్ తర్వాత ఐ లాస్ట్ 10 కిలోస్. ఇంకొక 10 కిలోలు తగ్గుదామని చెప్పి ప్రాసెస్లో ఉన్నాను అనమాట. సో మొత్తం ఆ 10 కిలోలు తగ్గిన తర్వాత వార్డ్రోబ్ మొత్తం మార్చుదామని చెప్పి వెయిట్ చేస్తున్నాను. అందుకని షర్ట్స్ అన్ని మీకు లూజ్గా కనబడతాయి. సో మీరు మళ్ళీ కామెంట్ చేయకముందే మీకు ముందే చెప్పేస్తున్నాను. ముందుగా ఈ వీక్లో 3 టైర్ కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేసి అవి ఎలా ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ లీడర్తో స్టార్ట్ చేద్దాం. ఎంఆర్ఎఫ్ ఒక రెవెన్యూ చూసినట్టయితే లాస్ట్ ఇయర్ Q2లో వీళ్ళు జనరేట్ చేసిన రెవెన్యూ 4042 crores అయితే ఈ Q2లో వీళ్ళ రెవెన్యూస్ 4230 crores పెరిగాయి. అంటే రెవెన్యూలోని వీళ్ళు 5.9% గ్రోత్ చూపించగలిగారు. ఎబిటా విషయంకి వచ్చినట్టయితే లాస్ట్ ఇయర్ Q2లోని వీళ్ళు జనరేట్ చేసిన ఎబిటా 556 crores అయితే ఈ Q2లోని వీళ్ళు జనరేట్ చేసిన ఎబిటా 866 crores. అంటే ఎబిటా గ్రోత్ చూసినట్టయితే 55%. ప్యాట్ గురించి మనం మాట్లాడుకోవాలంటే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో వీళ్ళు జనరేట్ చేసిన ప్యాట్ 220 crores అయినట్టయితే ఈ Q2లో వీళ్ళు జనరేట్ చేసిన ప్యాట్ 403 crores. అంటే ప్యాట్ గ్రోత్ ఈజ్ 79%. అండ్ మార్జిన్స్లో కూడా హెల్దీ గ్రోత్ చూపించగలిగారు అనమాట. లాస్ట్ ఇయర్ Q2లో వీళ్ళ మార్జిన్స్ 13.9%గా ఉన్నట్టయితే ఈ Q2లోని 20.4% పెరిగాయి. అంటే మార్జిన్స్ కూడా 650 basis points పెరిగాయి అన్నమాట. అదే మనం అపోలో టైర్స్ విషయంకి వచ్చినట్టయితే వీళ్ళు లాస్ట్ ఇయర్ Q2లో జనరేట్ చేసిన రెవెన్యూస్ 3989 crores అయితే ఈ Q2లో వీళ్ళు జనరేట్ చేసిన రెవెన్యూస్ 4321 crores. అంటే వీళ్ళ రెవెన్యూస్లోని 7.4% గ్రోత్ చూపించగలిగారు. ఎబిటా విషయంకి వచ్చినట్టయితే లాస్ట్ ఇయర్ Q2లో వీళ్ళు జనరేట్ చేసిన ఎబిటా 432 crores అయితే ఈ Q2లోని వీళ్ళు జనరేట్ చేసిన ఎబిటా 694 crores. అంటే ఎబిటాలోని 60.8% గ్రోత్ చూపించగలిగారు. అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నెంబర్ విషయంకి వచ్చినట్టయితే లాస్ట్ ఇయర్ వీళ్ళు జనరేట్ చేసిన ప్యాట్ 83 crores అయితే ఈ ఇయర్ Q2లో వీళ్ళు జనరేట్ చేసిన ప్యాట్ 200 crores. అంటే ప్యాట్లో 100% పైన గ్రోత్ చూపించగలిగారు. మార్జిన్స్లో కూడా 540 basis points ఇంప్రూవ్మెంట్ చూపించగలిగారు. లాస్ట్ ఇయర్ Q2లోని వీళ్ళ మార్జిన్స్ 10.8%గా ఉన్నట్టయితే ఈ ఇయర్ Q2లో వీళ్ళ మార్జిన్స్ 16.2% జనరేట్ చేయగలిగారు. ఇంకొక టైర్ కంపెనీ గుడియర్ టైర్ కూడా ఈ వీక్లో రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. వాళ్ళ రిజల్ట్స్ చూసినట్టయితే వీళ్ళ రెవెన్యూస్ లాస్ట్ ఇయర్ Q2లో 462 crores ఉన్నట్టయితే ఈ Q2లో వీళ్ళ రెవెన్యూస్ 486 crores పెరిగాయి. అంటే ఓవరాల్గా వీళ్ళ రెవెన్యూస్లో 6% గ్రోత్ చూపించగలిగారు. ఎబిటా విషయంకి వచ్చినట్టయితే లాస్ట్ ఇయర్ Q2లో వీళ్ళు జనరేట్ చేసిన ఎబిటా 47.6 crores అయితే ఈ Q2లో వీళ్ళు జనరేట్ చేసిన ఎబిటా 73.4 crores అన్నమాట. సో ఎబిటాలో 54.2% గ్రోత్ చూపించగలిగారు. అండ్ ప్యాట్ విషయంకి వచ్చినట్టయితే లాస్ట్ ఇయర్ Q2లో వీళ్ళు జనరేట్ చేసిన ప్యాట్ 37.5 crores అయితే ఈ Q2లో వీళ్ళు జనరేట్ చేసిన ప్యాట్ 49.1 crores. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నెంబర్లో 28.5% గ్రోత్ చూపించగలిగారు. వీళ్ళు కూడా మార్జిన్స్లో 480 basis points ఇంప్రూవ్మెంట్ చూపించగలిగారు. లాస్ట్ ఇయర్ Q2లో వీళ్ళ మార్జిన్స్ 10.5%గా ఉన్నట్టయితే ఈ Q2లో వీళ్ళ మార్జిన్స్ 15.3% పెరిగాయి. ఓవరాల్గా మనం చూసినట్టయితే 3 టైర్ కంపెనీస్ చాలా సాలిడ్ రిజల్ట్స్ అనౌన్స్ చేశాయని చెప్పి మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఈవెన్ 3 కంపెనీస్ ఒక మేనేజ్మెంట్స్ కూడా చాలా మంచి కామెంటరీ అయితే మేనేజ్మెంట్ కామెంటరీని రిలీజ్ చేశాయి. సో ఆన్ లైటర్ నోట్ నాకు ఏమనిపిస్తుంది అంటే లాక్డౌన్ తర్వాత అందరూ ఫస్ట్ చేసిన పని వాళ్ళ వెహికల్స్, కార్లు కానీ బైకులు కానీ టైర్లు మార్చినట్టున్నారు. ఎందుకంటే బికాస్ టైర్ల కంపెనీలు 1-2 కాదు, అన్ని టైర్ల కంపెనీల రిజల్ట్స్ ఇలాగే ఉన్నాయన్నమాట. బ్లాక్ బస్టర్ రిజల్ట్స్ అనౌన్స్ చేశాయి. నెక్స్ట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కంపెనీ అయిన పీడిలైట్ తన Q2 రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. ఆ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ రెవెన్యూస్ విషయంకి వచ్చినట్టయితే లాస్ట్ ఇయర్ Q2లో వీళ్ళు జనరేట్ చేసిన రెవెన్యూస్ 1561 crores అయితే ఈ Q2లో వీళ్ళు జనరేట్ చేసిన రెవెన్యూ 1619 crores అన్నమాట. అంటే వీళ్ళ రెవెన్యూస్లో 3.7% గ్రోత్ చూపించగలిగారు. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ నెంబర్ విషయంకి వచ్చినట్టయితే లాస్ట్ ఇయర్ Q2లో వీళ్ళు జనరేట్ చేసిన పీబీటీ 352 crores అయితే ఈ Q2లో వీళ్ళు జనరేట్ చేసిన పీబీటీ 455 crores అన్నమాట. అంటే పీబీటీలోని వీళ్ళు 29.2% ఇంప్రూవ్మెంట్ చూపించగలిగారు, విచ్ ఇస్ రియలీ గుడ్. వీళ్ళు ఈ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ నెంబర్ని మనం సెగ్మెంట్ వైజ్ బ్రేకప్ చేసి చూసినట్టయితే కన్స్యూమర్ అండ్ బాజార్ ప్రొడక్ట్స్ సెగ్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ సెగ్మెంట్ ద్వారా లాస్ట్ ఇయర్ వీళ్ళు జనరేట్ చేసిన ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ నెంబర్ 369 crores అయితే ఈ Q2లోని వీళ్ళు జనరేట్ చేసిన పీబీటీ 491 crores అన్నమాట. అంటే ఈ సెగ్మెంట్ ద్వారా వీళ్ళకి పీబీటీ గ్రోత్ చూసినట్టయితే 33%. వేర్ యాజ్ B2B బిజినెస్ అంటే బిజినెసెస్కి వీళ్ళు సప్లై చేసే
చేసే ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ సెగ్మెంట్లో మాత్రం 35% డీగ్రోత్ చూసారన్నమాట. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ అంటే Q2లోని సెగ్మెంట్ ద్వారా వీళ్ళకి వచ్చిన పీబీటీ 67.9 క్రోర్స్ అయితే ఈ Q2లోని వీళ్ళు జనరేట్ చేసిన పీబీటీ 43.8 క్రోర్స్ అన్నమాట. అంటే ఈ సెగ్మెంట్లోని 35.4% డ్రాప్ కనబడింది. ఇది అండర్స్టాండబుల్, ఎందుకంటే బికాస్ అన్ని బిజినెసెస్ ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్గా అయితే ఆపరేషన్ స్టార్ట్ చేయలేదు కాబట్టి B2B సెగ్మెంట్లో మాత్రం వీళ్ళు డీగ్రోత్ అయితే చూపించారు. అదే మనం ప్యాట్ విషయంకి వచ్చినట్టయితే లాస్ట్ ఇయర్ Q2లో వీళ్ళు జనరేట్ చేసిన ప్యాట్ 325 క్రోర్స్ అయితే ఈ Q2లో వీళ్ళు జనరేట్ చేసిన ప్యాట్ 356 క్రోర్స్. అంటే వీళ్ళు ప్యాట్ గ్రోత్ చూసినట్టయితే 9.7% అన్నమాట. బట్ మార్జిన్స్లో మాత్రం హెల్తీ ఇంప్రూవ్మెంట్ చూపించారు. లాస్ట్ ఇయర్ Q2లోని వీళ్ళ మార్జిన్స్ 20.4%గా ఉన్నట్టయితే ఈ Q2లోని వీళ్ళ మార్జిన్స్ 27.3% జనరేట్ చేయగలిగారు అనమాట. విచ్ ఈస్ రియలీ గుడ్ గ్రోత్ అని మనం అర్థం చేసుకోవాలి. అండ్ అలాగే ఓవరాల్గా వీళ్ళ సబ్సిడరీ కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఇంటర్నేషనల్ సబ్సిడరీస్ కూడా అన్ని కంపెనీస్ మంచి గ్రోత్ని అయితే ఈ క్వార్టర్లో డెలివర్ చేశాయి. అండ్ ఈ పిడ్లైట్ది ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ మీకు షేర్ చేయాల్సి ఉన్నది. వీళ్ళు 3rd నవంబర్ రోజున వీళ్ళ కాంపిటేటర్ అయిన హస్ట్మన్ అడ్వాన్స్డ్ మెటీరియల్ సొల్యూషన్స్ లిమిటెడ్ కంపెనీ ఏదైతే ఉన్నదో దీన్ని 2100 క్రోర్స్కి ఎక్వైర్ చేశారన్నమాట. ఇలాంటి క్రైసిస్ మూమెంట్స్లో యాక్చువల్లీ హెల్దీ కంపెనీస్ నేను చాలా రోజుల నుంచి చెప్తూ వస్తున్నాను. హెల్దీ కంపెనీస్ ఏం చేస్తాయంటే వాళ్ళ కాంపిటేటర్ని ఎక్వైర్ చేసుకుంటాయి అన్నమాట. ఎందుకంటే బికాస్ కాంపిటేటర్స్ యాక్చువల్లీ బిజినెస్ని ఆపరేట్ చేయడానికి వాళ్ళ దగ్గర స్ట్రెంత్ ఉండదు అన్నమాట. దట్ ఈస్ వాట్ స్ట్రాంగ్ కంపెనీస్ చూపించే క్యారెక్టరిస్టిక్స్. అది మనం పీడిలైట్లో కూడా క్లియర్గా చూస్తున్నాం. అండ్ ఈ హాస్ట్మన్ దగ్గర చాలా స్ట్రాంగ్ బ్రాండ్స్ ఉన్నాయి. ఎరాల్డెడ్ కార్పెంటర్ కానీ ఎరాల్సీల్ లాంటి బ్రాండ్స్ ఉన్నాయన్నమాట. ఈ బ్రాండ్స్ ఇప్పుడు పీడిలైట్ పోర్ట్ఫోలియోలో యాడ్ అవుతాయి కాబట్టి దిస్ విల్ బికమ్ ఎడిషనల్ స్ట్రెంత్ ఫర్ పీడిలైట్ అని మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఈ హాస్ట్మన్ ఒక ఎక్విజిషన్ ఇండియన్ బిజినెస్కి మాత్రమే కాదు, ఇట్ ఇంక్లూడ్స్ ఆఫ్రికా అండ్ మిడిల్ ఈస్ట్ బిజినెస్ కూడా. అండ్ ఈ హాస్ట్మన్ లాస్ట్ ఇయర్ జనరేట్ చేసిన రెవెన్యూస్ 400 క్రోర్స్. నెక్స్ట్ ఐటీసీ తన Q2 రిజల్ట్స్ని అనౌన్స్ చేసింది. ఆ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మీకు ఓవరాల్ కంపెనీ యొక్క కన్సాలిడేటెడ్ నెంబర్ చూపిస్తాను. దాని తర్వాత ఈచ్ సెగ్మెంట్ వైజ్ చూపిస్తాను అనమాట. ఐటీసీ నెంబర్స్ మనం సెగ్మెంట్ వైజ్ బ్రేకప్ చేసినట్టయితేనే మనకి ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. ఫస్ట్ కన్సాలిడేటెడ్ నెంబర్ చూద్దాం. వీళ్ళు కన్సాలిడేటెడ్ రెవెన్యూ చూసినట్టయితే లాస్ట్ ఇయర్ Q2లో వీళ్ళు జనరేట్ చేసిన కన్సాలిడేటెడ్ రెవెన్యూ 12,525 క్రోర్స్ అయితే ఈ Q2లో వీళ్ళు జనరేట్ చేసిన కన్సాలిడేటెడ్ రెవెన్యూ 12,586 క్రోర్స్ అనమాట. అంటే వీళ్ళు కన్సాలిడేటెడ్ రెవెన్యూలోని 0.48% గ్రోత్ చూపించగలిగారు. వీళ్ళ కన్సాలిడేటెడ్ పీబీటీ నెంబర్లో మాత్రం 11.09% డ్రాప్ కనబడింది. లాస్ట్ ఇయర్ Q2లో వీళ్ళు జనరేట్ చేసిన కన్సాలిడేటెడ్ పీబీటీ 4,807 క్రోర్స్ అయితే ఈ Q2లో వీళ్ళు జనరేట్ చేసిన పీబీటీ 4,274 క్రోర్స్. అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నెంబర్లో కూడా 19.65% డ్రాప్ కనబడింది. లాస్ట్ ఇయర్ Q2లో వీళ్ళు జనరేట్ చేసిన ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నెంబర్ 4,023 క్రోర్స్ అయితే ఈ Q2లో వీళ్ళు జనరేట్ చేసిన ప్యాట్ 3,232 క్రోర్స్. ఇది ఓవరాల్ ఐటీసీ యొక్క కన్సాలిడేటెడ్ నెంబర్. మనం ఇప్పుడు సెగ్మెంట్ వైజ్ బ్రేకప్ చేసి చూద్దాం. ఫస్ట్ రెవెన్యూస్ విషయంకి వచ్చినట్టయితే వీళ్ళ సిగరెట్ బిజినెస్ నుంచి వచ్చిన రెవెన్యూస్ చూద్దాం. వీళ్ళ సిగరెట్ బిజినెస్లోని లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే 3.84% డ్రాప్ కనబడింది. లాస్ట్ ఇయర్ ఈ సిగరెట్ బిజినెస్ ద్వారా వీళ్ళు జనరేట్ చేసిన రెవెన్యూ 5,326 క్రోర్స్ అయితే ఈ Q2లో ఈ సిగరెట్ బిజినెస్ ద్వారా వీళ్ళు జనరేట్ చేసిన రెవెన్యూస్ 5,121 క్రోర్స్ అన్నమాట. బట్ కానీ యాక్చువల్ మార్కెట్కి మేజర్ కన్సర్న్ ఏమి ఉండేది ఐటీసీ విషయంలోని వీళ్ళ FMCG సెగ్మెంట్ ఏదైతే ఉంటుందో అదర్ దాన్ సిగరెట్ బిజినెస్, ఈ బిజినెస్లో ఐటీసీ పెద్దగా గ్రోత్ చూపించలేకపోతుంది, అలాగే మార్జిన్స్ ఇంప్రూవ్ చేయలేకపోతుంది అని చెప్పి మార్కెట్ గొడవ చేస్తుంది కదా. బట్ ఈ క్వార్టర్లో మాత్రం ఐటీసీ ఈ సెగ్మెంట్లోని మంచి ఇంప్రూవ్మెంటే చూపించగలిగింది. ఈ FMCG అదర్ సెగ్మెంట్లోని లాస్ట్ ఇయర్ Q2లోని వీళ్ళు జనరేట్ చేసిన రెవెన్యూ 3,288 క్రోర్స్ అయితే ఈ Q2లో ఈ సెగ్మెంట్ ద్వారా వీళ్ళు జనరేట్ చేసిన రెవెన్యూ 3,794 క్రోర్స్. అంటే ఈ FMCG అదర్ సెగ్మెంట్ నుంచి వీళ్ళు జనరేట్ చేసిన రెవెన్యూ గ్రోత్ 18.4%. మీరు ఇక్కడ ఇమేజ్లో చూడొచ్చు. వీళ్ళ హోటల్స్ బిజినెస్లోని 80.76% డ్రాప్ కనబడింది. ఇది అండర్స్టాండబుల్, ఎందుకంటే బికాస్ లాక్డౌన్ కంటిన్యూ అవుతుంది కదా. ఈ లాక్డౌన్ టైంలో హోటల్స్ ఏవి రన్ అవ్వట్లేదు కాబట్టి ఈ సెగ్మెంట్లో రెవెన్యూ డ్రాప్ అవడం అనేది కామన్. వీళ్ళ అగ్రి బిజినెస్లో 12.77% గ్రోత్ చూపించగలిగారు. లాస్ట్ ఇయర్ Q2లోని ఈ అగ్రి బిజినెస్ ద్వారా వీళ్ళు జనరేట్ చేసిన రెవెన్యూ 2,647 క్రోర్స్ అయితే ఈ Q2లోని ఈ సెగ్మెంట్ ద్వారా వీళ్ళు జనరేట్ చేసిన రెవెన్యూ 2,985 క్రోర్స్. వీళ్ళ పేపర్ బోర్డ్స్ అండ్ ప్యాకేజింగ్ సెగ్మెంట్లోని స్లైట్గా రెవెన్యూస్లో డ్రాప్ కనపడింది. ఆల్మోస్ట్ 6.8% రెవెన్యూస్లో డ్రాప్ కనపడింది. లాస్ట్ ఇయర్ క్వార్టర్లో ఈ సెగ్మెంట్ ద్వారా వీళ్ళు జనరేట్ చేసిన రెవెన్యూ 1,565 క్రోర్స్ అయితే ఈ Q2లో ఈ సెగ్మెంట్ ద్వారా వీళ్ళు జనరేట్ చేసిన రెవెన్యూ 1,458 క్రోర్స్. మనం ఇప్పుడు ఈ సెగ్మెంట్ ద్వారా జనరేట్ అయిన ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ నెంబర్ చూద్దాం. దీన్ని బట్టి ఏ సెగ్మెంట్ ఎంత ప్రాఫిట్ కంట్రిబ్యూట్ చేస్తుంది ఐటీసీకి అన్నది మనకు అర్థమవుతుంది. వీళ్ళు సిగరెట్ బిజినెస్ యొక్క పీబీటీ నెంబర్లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే 15.58% డ్రాప్ కనబడింది. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో వీళ్ళు ఈ సెగ్మెంట్ ద్వారా జనరేట్ చేసిన పీబీటీ 3,844 క్రోర్స్ అయితే
ఈ Q2లో వీళ్ళు జనరేట్ చేసిన పీబీటీ 3,244 క్రోర్స్. మనం ముందుగా మాట్లాడుకున్నట్టుగా ఐటీసీ ఈ Q2లోని వీళ్ళ ఎఫ్ఎంసీజీ అదర్ సెగ్మెంట్లో మంచి నెంబర్సే జనరేట్ చేసిందని చెప్పాను కదా. ఈవెన్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ నెంబర్లో కూడా మంచి గ్రోతే జనరేట్ చేశారు. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లోని వీళ్ళు జనరేట్ చేసిన పీబీటీ 90.46 క్రోర్స్ అయితే ఈ Q2లో వీళ్ళు జనరేట్ చేసిన పీబీటీ 252 క్రోర్స్ అన్నమాట. అంటే ఈ ఎఫ్ఎంసీజీ అదర్ సెగ్మెంట్ ద్వారా వీళ్ళు జనరేట్ చేసిన పీబీటీ గ్రోత్ ఆల్మోస్ట్ 179%. నెక్స్ట్ హోటల్ సెగ్మెంట్లో ఎలాగైతే రెవెన్యూస్లో డ్రాప్ కనబడిందో ఈవెన్ పీబీటీ నెంబర్లో కూడా డ్రాప్ కనబడింది. అగ్రి బిజినెస్ యొక్క పీబీటీ నెంబర్లోని స్లైట్గా ఇంప్రూవ్మెంట్ మీకు ఇక్కడ కనబడుతుంటుంది. అలాగే వీళ్ళ పేపర్ బోర్డ్స్ అండ్ ప్యాకేజింగ్ సెగ్మెంట్లో స్లైట్గా వీళ్ళ పీబీటీ నెంబర్లో డ్రాప్ కనబడింది. ఓవరాల్గా మనం చూసినట్టయితే మార్కెట్ యొక్క కన్సర్న్ అయిన ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్లో మాత్రం ఈ Q2లోని ఐటీసీ మంచి నెంబర్సే జనరేట్ చేసిందని మనం అర్థం చేసుకోవచ్చు. వీళ్ళ మార్జిన్స్లో కూడా మంచి ఇంప్రూవ్మెంటే చూపించగలిగారు అన్నమాట ఈ సెగ్మెంట్లోని. ఈ సెగ్మెంట్లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లోని 6.7% మార్జిన్ జనరేట్ చేయగలిగినట్టయితే ఈ ఎఫ్ఎంసీజీ అదర్ సెగ్మెంట్ ద్వారా ఈ Q2లోని వీళ్ళు జనరేట్ చేసిన మార్జిన్స్ 9.7%. అంటే వీళ్ళ మార్జిన్స్లో ఆల్మోస్ట్ 300 బేసిస్ పాయింట్స్ ఇంప్రూవ్మెంట్ చూపించగలిగారు. అలాగే ఐటీసీ యొక్క మేనేజ్మెంట్ ఏమంటుందంటే వీళ్ళ నూడిల్స్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఈపీ బ్రాండ్ ఉన్నది కదా, ఆ నూడిల్స్ సెగ్మెంట్లో మంచి గ్రోత్ కనబడుతుందని చెప్తున్నారు. అలాగే వీళ్ళ సావ్లాన్ బ్రాండ్ ఏదైతే ఉన్నదో ఈ బ్రాండ్ ఆల్మోస్ట్ 1000 క్రోర్స్ టచ్ అయ్యే రేంజ్లో ఉన్నదని చెప్పి మేనేజ్మెంట్ చెప్తుంది. అండ్ ఈ ఫైనాన్షియల్ ఫస్ట్ హాఫ్లో వీళ్ళ ఎఫ్ఎంసీజీ అదర్ సెగ్మెంట్లోని 70 ప్రొడక్ట్స్ లాంచ్ చేసామని చెప్పి మేనేజ్మెంట్ చెప్తుంది. సో ఓవరాల్గా ఐటీసీ యొక్క Q2 నెంబర్స్ మనం చూసినట్టయితే ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్లో మంచి ఇంప్రూవ్మెంట్ చూపించగలిగారు. అగ్రి బిజినెస్ కూడా ప్రాఫిట్ జనరేట్ చేసింది. బట్ కానీ సిగరెట్ సెగ్మెంట్లో వీళ్ళ రెవెన్యూస్లోని పీబీటీ నెంబర్లోని డ్రాప్ కనబడింది. అండ్ అలాగే వీళ్ళ పేపర్ బోర్డ్స్ అండ్ ప్యాకేజింగ్ సెగ్మెంట్ అండ్ అలాగే హోటల్ సెగ్మెంట్లోని వీళ్ళ రెవెన్యూస్ అండ్ పీబీటీ నెంబర్స్లో డ్రాప్ కనబడింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే మెరే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఒక కొత్త ఎన్ఎఫ్ఓని తీసుకొస్తుంది. మెరే అసెట్ ఈఎస్జీ సెక్టర్ లీడర్స్ ఈటీఎఫ్ అని చెప్పి. ఈ ఈటీఎఫ్లోని వీళ్ళు ఈఎస్జీ కంప్లైంట్ ఉన్న కంపెనీస్లో మాత్రం ఇన్వెస్ట్ చేస్తుంటారు. లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో మనం చూసినట్టయితే ఈఎస్జీ థీమ్ బాగా పికప్ అవుతుంది. అండ్ మీకు గుర్తున్నట్టయితే లాస్ట్ వెడ్నెస్డే రోజున మన ఛానల్లో రన్ చేసే ఎక్స్పర్ట్ సిరీస్లో భాగంగా యాక్సిస్ ఫండ్ మేనేజర్ అయిన జినేష్ గోపాని గారిని ఇంటర్వ్యూ చేసాం కదా. ఆ ఇంటర్వ్యూలో కూడా ఆయన కూడా క్లియర్గా చెప్తున్నారు అనమాట. ఈఎస్జీ కంప్లైంట్ ఉన్న కంపెనీస్లోనే మేము మేజర్గా ఫోకస్ చేస్తాం, అక్కడే ఇన్వెస్ట్ చేస్తాం అని చెప్పి. ఈ ఈఎస్జీ థీమ్ బాగా ఈ మధ్యకాలంలో బాగా పికప్ అవుతుంది అనమాట. ఈఎస్జీ కంప్లైంట్ లేని కంపెనీస్లోని పెద్దగా ఇన్ఫ్లోస్ రావట్లేదు. ఈవెన్ ఇంటర్నేషనల్ మన డొమెస్టిక్లోనే కాదు ఇంటర్నేషనల్ కూడా యాక్చువల్లీ ఈ థీమ్ మీద బాగా అవేర్నెస్ అయితే మాత్రం పెరుగుతున్నది. ఈ ఎన్ఎఫ్ఓ 27th అక్టోబర్ రోజున ఓపెన్ అయింది. 10th నవంబర్ రోజున ఈ ఎన్ఎఫ్ఓ క్లోజ్ అవబోతుంది. ఈ ఎన్ఎఫ్ఓలో మీరు పార్టిసిపేట్ చేయాలంటే మినిమం 5,000 రూపీస్తో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఎన్ఎఫ్ఓ పీరియడ్ అయిపోయిన తర్వాత మీరు ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలంటే మాత్రం ఒక యూనిట్ మినిమం కొనాల్సి ఉంటుంది అన్నమాట. అండ్ అలాగే మీరు ఎస్ఐపి మోడ్లో ఇన్వెస్ట్ చేయాలంటే మినిమం 1000 రూపీస్తో ఇన్వెస్ట్ చేయొచ్చు. వీళ్ళు ఫండ్ ఆఫ్ ఫండ్ కూడా లాంచ్ చేస్తున్నారు అనమాట. ఈటీఎఫ్లో ఎస్ఐపి చేయడం కష్టం కదా, వీళ్ళు ఈ ఫండ్కి ఫండ్ ఆఫ్ ఫండ్ కూడా లాంచ్ చేస్తున్నారు. ఆ ఫండ్ ఆఫ్ ఫండ్లో మీరు ఎస్ఐపి కూడా స్టార్ట్ చేయొచ్చు 1000 రూపీస్తో. మనం ఇప్పుడు లాస్ట్ 1 వీక్లో వేరియస్ కేటగిరీ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఎలా పర్ఫామ్ చేసి మార్కెట్ ట్రెండ్ ఎలా ఉన్నదో చూద్దాం. ముందుగా ఈక్విటీ ఫండ్స్ విషయంకి వచ్చినట్టయితే అన్ని కేటగిరీ ఆఫ్ ఈక్విటీ ఫండ్స్ పాజిటివ్ రిటర్న్ ని డెలివర్ చేసాయి. లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీ హైయెస్ట్ రిటర్న్ డెలివర్ చేసినట్టయితే స్మాల్ క్యాప్ కేటగిరీ ఈ వీక్ లో లోయెస్ట్ రిటర్న్ డెలివర్ చేసింది. అండ్ ఈ వీక్ హైబ్రిడ్ కేటగిరీ విషయంకి వచ్చినట్టయితే హైయెస్ట్ రిటర్న్ అగ్రెసివ్ హైబ్రిడ్ కేటగిరీ డెలివర్ చేసింది, లోయెస్ట్ రిటర్న్ ఈక్విటీ సేవింగ్స్ కేటగిరీ డెలివర్ చేసింది. డెట్ ఫండ్స్ విషయంకి వచ్చినట్టయితే ఈ వీక్ లో మీడియం డ్యూరేషన్ కేటగిరీ హైయెస్ట్ రిటర్న్ డెలివర్ చేసినట్టయితే లిక్విడ్ ఫండ్స్ లోయెస్ట్ రిటర్న్ డెలివర్ చేసి. అండ్ ఇక్కడ చూస్తున్న మీరు డెట్ ఫండ్స్ యొక్క రిటర్న్ సింపుల్ అనలైజ్ రిటర్న్స్ ఫర్ 1 వీక్. మనం ఇప్పుడు లాస్ట్ 1 వీక్ లో లాస్ట్ 365 డేస్ లో వేరే ఇండైసెస్ యొక్క పర్ఫార్మెన్స్ చూద్దాం. సెన్సెక్స్ లాస్ట్ 1 వీక్ లో 5.75% పెరిగింది, లాస్ట్ 1 ఇయర్ లో 3.52% పెరిగింది. నిఫ్టీ లాస్ట్ 1 వీక్ లో 5.34% పెరిగింది, లాస్ట్ 365 డేస్ లో 2.49% పెరిగింది. బీసీ మిడ్ క్యాప్ ఇండెక్స్ లాస్ట్ 1 వీక్ లో 3.36% పెరిగింది, లాస్ట్ 1 ఇయర్ లో 4.47% పెరిగింది. బీసీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ లాస్ట్ 1 వీక్ లో 2.22% పెరిగింది, లాస్ట్ 1 ఇయర్ లో 12.95% పెరిగింది. బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ 1 వీక్ లో 12.13% పెరిగింది, లాస్ట్ 1 ఇయర్ లో -12.45% పడింది. సో గైస్ ఇది ఈ వారం వీకెండ్ మనిషి. ఈ వీకెండ్ మనిషిలో నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో ఉపయోగపడుతుంది అంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. అలాగే మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వస్తున్నట్టయితే ఇక్కడ మన ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణపత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. బై బై, హ్యావ్ ఎ నైస్ వీకెండ్.